సో ఇప్పుడు వైట్ రైస్ బ్రౌన్ రైస్ గురించి చూడాలంటే బ్రౌన్ రైస్ అంటే ఏంటి, దాంట్లో కొంతవరకు పాలిష్ చేశారు కానీ ఫుల్ పాలిష్ చేయలేదు, అందుకే అది వైట్ కలర్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు పాలిష్ చేయడం అంటే ఏంటి, దాన్ని బయట ఒక లేయర్ ఉంటుంది కదండి, దాంట్లో థైమిన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎంతవరకు మన తక్కువ ప్రాసెస్ చేస్తాము, తక్కువ పాలిష్ చేస్తాము, ఆ బయటది ఆ కోటింగ్ అలా ఉంటుంది, అందుకే అది బ్రౌన్ కలర్ ఉంటుంది. సో దాంట్లో ఉన్న బి వైటమిన్స్ మాకు మంచిదన్నమాట. సో అందుకే సింగిల్ పాలిష్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఇవన్నీ మంచిది ఎందుకు అంటామంటే దాంట్లో బి వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి. సో బి వైటమిన్స్ ఎక్కువ ఉన్న వల్ల ఇప్పుడు చాలామందికి వైటమిన్ B12 తక్కువ ఉంటుంది, బి వైటమిన్స్ డెఫిషియన్సీ ఉంటుంది, దీన్ని కవరప్ చేసుకోవచ్చు అనమాట బ్రౌన్ రైస్ అలాంటివన్నీ తీసుకుంటే. వైట్ రైస్లో ఆ ఫైబర్ మొత్తం ప్రాసెస్ చేసేసారు, ఆ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత పాలిష్ అయిన తర్వాత వైట్ కలర్ వచ్చిందనమాట. సో ఈ అవుటర్ లేయర్ అనేది అది దాంట్లో ఉండదు, ఓన్లీ ప్లెయిన్ కార్బోహైడ్రేట్ ఎనర్జీ కోసం ఉంటుందన్నమాట. సో ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు, స్పోర్ట్స్ పీపుల్ అలాంటి వాళ్ళకి వైట్ రైస్ తింటే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు అంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అంత ఎనర్జీ కూడా వాళ్ళకి అవసరం, అంత గ్లూకోజ్ కూడా వాళ్ళకి అవసరం. కానీ సెడెంటరీ ఉన్న వాళ్ళకి ఈ మధ్య ఎక్కువ యాక్టివిటీ చేయలేదు, కంప్యూటర్ మీదే కూర్చుంటున్నాము, టీవీ చూస్తూ కూర్చుంటున్నాము, ఎక్కువ యాక్టివిటీ లేదు, అలాంటి వాళ్ళకి వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ మంచిగా సూట్ అవుతుందండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.